పెద్దలు గౌరవనీయులు ఏ శాఖ మంత్రి ఇచ్చినా అత్యంత సమర్థవంతంగా నడిపించినటువంటి గౌరవనీయులు హరీష్ రావు గారికి, అదేవిధంగా పేద ప్రజల గొంతుక, నిబద్ధత, నిజాయితీ, అంకిత భావంతో పోరాడుతున్నటువంటి సిపిఎం సెక్రటరీ జాన్విశ్రీ గారికి, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారికి, చాలామంది పెద్దలందరూ వచ్చారు, గడ్డం శ్రీనివాస్ గారికి, అశోక్ గారికి, గెల్లు శ్రీనివాస్ గారికి, నిరుద్యోగుల సమస్యల మీద అనేక ధర్నాలు చేస్తున్న నీలం వెంకటేష్ గారికి, ఈ సమస్యల మీద పోరాడుతున్న మోతీలాల్ గారికి, జనార్దన్ గారికి, ఇంకా అనేక మంది పెద్దలందరూ ఇక్కడ వచ్చారు. పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ బాకీ కార్డు మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వచ్చి గెదరింగ్ అయ్యారు. మీ అందరిని నేను అభినందిస్తున్నా. నిరుద్యోగ సమస్య మీద ఎప్పుడు ఉద్యమాలు చేసినా అప్పుడే ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కొత్త ఉద్యోగాలు అడుగుతలేము. ఈరోజు రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. భర్తీ చేసే వరకు నిరుద్యోగులు ఎవ్వరు కూడా విశ్రమించరు. రోడ్డు మీద లీడర్లను తిరగనీయొద్దని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లాల వారిగా కమిటీలు వేయండి, నిరుద్యోగ జాకులు ఏర్పాటు చేయండి, టౌన్ వారిగా చేయండి, ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేయండి. ప్రపంచంలో ఎక్కడైనా సమస్యలు పరిష్కారం అవుతాయంటే అవి ఉద్యమాల ద్వారానే అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు కాదు, 45-50 ఏళ్ళ నుంచి మేము ఇప్పుడు ఎవరికి వారు చేస్తున్నారు. కానీ 78, 77 ఆ ప్రాంతంలో నేను ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా. అప్పుడు అన్ని పార్టీలు, విద్యార్థి సంఘాలు బలంగా ఉండే, పీడిఎస్, ఆర్ఎస్, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అందరం కలిపి యాక్షన్ కమిటీ ఫామ్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. ఒక రోజు సెప్టెంబర్ 4, 1979లో 4000 మంది విద్యార్థులతోటి సెక్రటరియట్ ముట్టడించాం. అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు. బ్యాన్ లిఫ్ట్ చేయాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఉద్యమాలు చేస్తే ముఖ్యమంత్రి స్పందించాడు. వెంటనే మీటింగులు పెట్టి బ్యాన్ లిఫ్ట్ చేశాడు. ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమాలను లెక్క చేయ నేను అనిచేస్తా అంటే కాదు, నీకు ఇప్పటికీ నేను ముఖ్యమంత్రి చేసింది నిరుద్యోగులే, ఎవ్వరు చేయలేదు. అంతా మంచి సమర్థుడైనటువంటి కేసీఆర్ను ఓడించడం అంత ఈజీ కాదు. కేవలం నిరుద్యోగుల ఆగ్రహంతో, మాకు జాబులు వస్తలేవనే ఆగ్రహంతో వాళ్ళందరూ రథయాత్ర పెట్టి ఊళ్ళలో తిరిగి కాళ్ళు తీసుకొని తిరిగి ప్రచారం చేసి నిన్ను గెలిపిస్తే ఉద్యోగాల విషయంలో లేవు. ఉద్యోగాలు 2 లక్షలు లేవా? ఉన్నాయి. మీ అందరికీ లెక్కలు చెప్తాం. ఈరోజు టీచర్ ఉద్యోగాలు దాదాపు 30,000, 25,000 నుంచి 30,000 ఉద్యోగాలు ఉన్నాయి. పంచాయత్ రాజులో దాదాపు 11,000 ఉన్నాయి. 6,000 రిటైర్మెంట్ వల్ల ఉన్నాయి. ఒక 4-5,000 ప్రమోషన్ల వల్ల ఏర్పడ్డాయి. మొత్తం 11,000 ఉద్యోగాలు ఉన్నాయి. అవే కాక 7 స్కూళ్ళలో చాలా రోజులుగా భర్తీ చేస్తలేరు. 5,900 టీచర్ పోస్టులు 7 స్కూళ్ళు ఉన్నాయి. అదేవిధంగా గురుకుల స్కూళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో దాదాపు 4 నుంచి 7,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మోడల్ స్కూల్లో, అదేవిధంగా అవైలబుల్ స్కూళ్ళలో, అదే కస్తూర్బా స్కూళ్ళలో, ఇట్లా మొత్తం స్కూళ్ళలో కలిసి 25,000 నుంచి 30,000 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు తీసుకున్నట్లయితే 20,000 నుంచి 22,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ విధంగా ఈ 2 డిపార్ట్మెంట్లోనే 50,000 పోస్టులు ఉన్నాయి. పోస్టులు భర్తీ చేయడానికి మీకు ఏం అవసరం? చాలామంది బడ్జెట్ లేదు అంటారు. ఇవన్నీ శాంక్షన్డ్ పోస్టులు, వీటికి బడ్జెట్ అలాట్ అయి ఉంటుంది. కొత్త బడ్జెట్ అవసరం లేదు. ఈ పోస్టులు భర్తీ చేయకపోతే ఈ బడ్జెట్ మిగులుతుంది, ఇక మిగిలి వేరే స్కీమ్లకు డైవర్ట్ చేస్తారు. కాబట్టి ఈ శాంక్షన్డ్ పోస్టుల విషయం లోపల కొత్త బడ్జెట్ అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రికి ఎవరు సలహాలు చెప్తున్నారో ఇప్పుడు ఈ సభాముఖంగా చెప్తున్నాం. మేము రాజకీయంగా నిరుద్యోగుల పచ్చాన పోరాడతాం. ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి కొన్ని వేల ఉద్యమాలు చేశాం, అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేశాం. ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్య మీద చాలా స్పందించి చర్చలు జరిపి
అప్పుడు ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు వాగ్దానం చేశారు, నిరుద్యోగుల ఆగ్రహంతో ఓట్ల రూపంగా మార్చుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఒక్క రోజున మీరు దీని మీద రివ్యూ చేశారా? ఉద్యోగాల భర్తీ మీద ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు కూడా రివ్యూ చేయలేదు. ఇప్పుడు పోస్టులు క్రియేట్ చేయడానికి కూడా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకటి 23 జిల్లాలు వచ్చినాయి కొత్తగా. 23 జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో 40 శాఖలు. ఈ 40 శాఖలలో కలిపితే ఎన్ని ఉద్యోగాలు ఉంటాయంటే కొత్త ఉద్యోగాలు సృష్టిస్తే ఈ అన్ని పాత ఉద్యోగాలతోటే ఈ కొత్త జిల్లాలలో సర్దుబాటు చేశారు. కాబట్టి ఈ ఉద్యోగాల లోపల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తే 40,000 నుంచి 50,000 ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు ఈ ఉద్యోగాలు అదేవిధంగా 23 జిల్లాలు, 40 శాఖలు, 125 మండలాలు కొత్తగా వచ్చినాయి, 25 ఆర్డీఓ ఆఫీసులు వచ్చినాయి, 30 డిఎస్పీ ఆఫీసులు వచ్చినాయి, ఇంకా చాలా ఆఫీసులు, 75 మున్సిపాలిటీ ఆఫీసులు వచ్చినాయి, 77 మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చినాయి, 7 పోలీస్ కమిషనర్ ఆఫీసులు వచ్చాయి. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆఫీసులలో మీరు పోస్టులు క్రియేట్ చేయలేదు. దాని మీద రివ్యూ చేసి మేము చెప్తున్నాం, రాసుకో చూడు, డిపార్ట్మెంట్లను నిలిపి ఈ పోస్టులను క్రియేట్ చేస్తే అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ యంత్రాంగం కూడా సమర్థవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే యువత చాలామంది అన్నారు, కొంతమంది ఆఫీసర్లు నిరుద్యోగుల గురించి ధర్నా చేసినప్పుడు నాకు ఫోన్ చేస్తారు, అన్న ఏడాది ఈ జాబులకు డబ్బులు లేవాలి, రిటైర్మెంట్ అయ్యేటోళ్లను మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అట్లా 7,000-8,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఎవరికి తెలియకుండా ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. ఆ రిటైర్మెంట్ వ్యాన్లోకి ఎక్స్టెన్షన్ ఇస్తే ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 3 లక్షలు, కొత్తగా వచ్చేటోళ్ళకి ఇస్తే 30,000 అవుతాయి. ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చే దాంట్లో 7-8 మందికి జాబులు ఇవ్వచ్చు కొత్త వాళ్ళకి. కాబట్టి దీని మీద కఠిన నిబంధనలు పెట్టి రిటైర్మెంట్ ఏది పెంచొద్దు, రిటైర్మెంట్ వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వద్దని మనకు తెలియకుండా చాలా పోస్టులు భర్తీ చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా దీని మీద పట్టుదల ఉండాలి. రెండవది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను అడ్డదారిలో ప్రమోషన్లు ఇచ్చి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. అనేక డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను తీసేశారు. ప్రావిడెంట్ ఫండ్ ఇన్స్పెక్టర్ను తీశారు, ప్రో ఆర్ఐని తీసేశారు, ఇంకా చాలా రకాల పోస్టులను గ్రూప్ 2లోకి వెళ్ళి తీశారు. గ్రూప్ 1లో దాదాపు ఇంకా కలెక్టర్లు ఎక్కించి ప్రమోషన్ల వల్ల రిటైర్మెంట్ వల్ల ఏర్పడ్డ వాళ్ళని తీసేసి కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళని లెక్కిస్తే గ్రూప్ 1లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఇంకా 1000 నుంచి 1,500 పోస్టులు వస్తాయి. డైరెక్ట్ గ్రూప్ 2లో ఈ విధంగా రిటైర్మెంటు, ప్రమోషను, అడిషనల్ పోస్టులు క్రియేట్ చేస్తే కొత్త ఆఫీసర్ వచ్చిన పోస్టులన్నీ లెక్క పెడితే 3,000 దాకా ఒక గ్రూప్ 2లోనే వస్తాయి. ఇక క్లారికల్ పోస్టులు అయితే వాళ్ళందరినీ సరే అవుట్ సోర్సింగ్లో తీసుకున్నాను రెగ్యులరైజ్ చేసినా సరే, కానీ ఇంకా రిక్రూట్ చేస్తే దానిలో కూడా దాదాపు 30 నుంచి 40,000 పోస్టులు వస్తాయి. ఇట్లా పెద్ద ఎత్తున దీని మీద ఎప్పుడు ముఖ్యమంత్రి జేఏడి వాళ్ళతోటి, చీఫ్ సెక్రటరీ తోటి, ఎక్స్పర్ట్ అనుభవం ఉన్న వాళ్ళతోటి ఎప్పుడు కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. యూనివర్సిటీలు తీసుకో, ఉస్మానియా యూనివర్సిటీతో సహా 12 యూనివర్సిటీలలో చాలా డిపార్ట్మెంట్ల డీన్లు లేరు, ప్రొఫెసర్లు లేరు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేక 8 ఏళ్ళ మొత్తం యూనివర్సిటీలలో కలిస్తే 4,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి టీచింగ్లో. నాన్ టీచింగ్లో దాదాపు 7,000-8,000 పోస్టులు అవసరం ఉన్నాయి. ఇట్లా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. కాబట్టి వీటిని రివ్యూ చేసి పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, ఎట్లా భర్తీ చేయాలి, దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. వాటిని తీసుకుంటే 4 ఏళ్ళు వాళ్ళే జీతాలు ఇస్తారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం సరైన విధంగా ఆలోచించకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నిరుద్యోగ యువతను ఉద్యోగాలు నింపితే సమర్థవంతమైనటువంటి పాలనను ఇవ్వగలుగుతాం. దాని ద్వారా రాష్ట్ర సంపద పెరుగుతుంది, పరిపాలన లోపల ట్రాన్స్పరెంట్ పెరుగుతుంది, పరిపాలన చాలా సమర్థవంతంగా అయి ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్సాహంగా యువత పనిచేస్తుంది. ఇంకా ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం ఇప్పటికీ అధోగతి పాలైంది, అవినీతి పెరిగిపోయింది, ఎక్కడ చూసినా అవినీతి అయింది.
ఈ అవినీతి మీద ప్రజలు తిరుగుబాటు చేయకపోతే తప్పదు తిరుగుబాటు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఎవరికి దొరికినంత వాళ్ళు దండుకోవడమే పెట్టిరు తప్ప నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, ఎట్లా ఈ నిరుద్యోగ సమస్యకు ఏ విధంగా పరిష్కార చర్యలు తీసుకోవడానికి ఆలోచించడం. ఇంకొక విషయం, ప్రైవేట్ కంపెనీలు అన్నీ వస్తున్నాయి, నాన్ లోకల్తో నింపి పడేస్తున్నారు. ఇండస్ట్రీలు, ఐటీ కంపెనీలు, వాటి విషయం లోపల ప్రభుత్వము దృష్టి పెట్టడం లేదు, తీసుకురావడం లేదు. ఒక భాగం తెచ్చిన దాంట్లో ఎవరిని భర్తీ చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళు సరైన గైడ్లైన్స్ లేవు. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ చక్కబెట్టాలంటే నిరుద్యోగ సమస్య మీద మరింత బలమైనటువంటి ఉద్యమం జరగాలని చెప్పి నిరుద్యోగులకు మనవి చేస్తున్నా. అనే మోతిలాలు, నీలం వెంకటేషు, జనార్దన్ వీళ్ళు అనేక సార్లు ధర్నాలు పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా అనేక మంది నాయకులు కూడా ముందుకు వస్తున్నారు. మీరు బలమైనటువంటి నిరుద్యోగ ఉద్యమాన్ని విజయవంతం చేస్తే తప్పనిసరి ప్రభుత్వం దిగొస్తుంది. యువత లోపల ఆవేదన ఉంది, ఆవేశం ఉంది. దాన్ని కార్యరూపం దాల్చడానికి నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమం, మనం పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం ఉద్యమం చేపడదాం. పెద్ద ఎత్తున ప్రభుత్వం కదిలిస్తే తప్ప మీకు ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు ఇవ్వడానికి పక్క రాష్ట్రాలు, అనేక రాష్ట్రాల లోపల మద్రాసు కానీ కర్ణాటక కానీ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పుడే అక్కడ ప్రభుత్వాలు దిగొచ్చాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 చూశారు, ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితి. ఆ రిక్రూట్మెంట్ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే 400 ఖాళీలు ఉన్నాయి. అదే కలుగు ఉద్యోగాలు అండనే లేవు, భర్తీ కాలేదు. వేరే ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారని చెప్పి సిగ్గుదప్పిన ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ పాలన అధోగతి పాలైంది. ఈ ప్రభుత్వం ఎవరిది కాదు, మన అందరిది, ప్రజలది. మనం ఓట్లేస్తేనే ప్రభుత్వం ప్రజాస్వామ్యం. దీన్ని చక్కదిద్దుకోవాల్సిన, దీన్ని సరిగ్గా దారికి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వాళ్ళు అట్లా చేస్తుండని విడిచిపెడితే ఇంకా దోసుకొచ్చిట్టారు. కాబట్టి దీన్ని చక్కగా దారిలోనికి తీసుకురావడానికి మీరందరూ యువత ఈ ఉద్యమాలను బలంగా చేయాలని చెప్పి, ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు చేసే ప్రతి ఉద్యమానికి మేము ఎప్పుడు అండగా ఉంటాం. 50 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారం ఉన్నా నిరుద్యోగుల పక్షాన నిలబడి అనేక మిలిటెంట్ పోరాటాలు చేశాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 10 సార్లు వలగొట్టాం, ఆ దారికి తీసుకొచ్చాం. అవకతవకలు ఇంటర్వ్యూలు తీసేయాం. ఈ కానిస్టేబుల్లలో, టీచర్లలో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఇంటర్వ్యూలు ఉండి ఇష్టం వచ్చినట్లు మార్కులు వేస్తుంది. అవి తీసేయాలని కొట్లాడి తీసేపించడం. ఈ విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. కాబట్టి మీరందరూ కూడా నిర్మాణాత్మకంగా ఉద్యమాలు చేపట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని, అట్లాంటి శక్తిని, అట్లాంటి పోరాట పటిమను మీ అందరి లోపల కలగజేసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా ధన్యవాదాలు సార్. మీ అనుభవాన్ని అంతా రంగరించి